గత ప్రభుత్వం ధరణి పోర్టల్ సామాన్యుల భూములు దోచుకోవడానికి పెట్టిందన్నారు మంత్రి కొండా సురేఖ. ధరణి చిక్కుల వల్ల సామాన్య రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని, ధరణి సమస్యలు రూపం ఆపుతామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకే సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టం తీసుకొచ్చారని కొండా సురేఖ గుర్తు చేశారు. ధరణి చట్టం మరి రైతులను ఎంత అల్లకల్లోలం చేసిందో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అల్లకల్లోలం చేసిందో, ఎంతమంది చనిపోయారో, ఎన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ధరణి చట్టం అనేది చేసింది రైతుల కోసం కాదు, అది కేవలం బీఆర్ఎస్ నాయకులకు భూములు కట్టబెట్టడానికి చేసినటువంటి అది పోర్టల్, ధరణి పోర్టల్. దాంట్లో ఎక్కడ చూసినా కూడా అన్యాయంగా మనకు తెలియకుండానే మన భూములు వాళ్ళ పేర్ల మీద రాయించుకొని మరి పట్టా పాస్బుక్లు తీసుకొని మరి వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇందులో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఆ రకరకాల సమస్యలన్నీ కూడా మరి భూభారతి చట్టం ద్వారా చాలా త్వరితగతిన మీరు కోర్టుకు పోకుండానే, ఒక్క రూపాయి నయా పైసా కూడా ఖర్చు కాకుండానే ప్రభుత్వం వాటిని పరిష్కరించి మీ చేతికి మీ భూమి యొక్క నక్షతో సహా పాస్ పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయబోతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు